హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సడన్‌గా నిజామాబాద్ వెళ్ళాల్సొచ్చిందండి. కొంచెం వర్క్ ఉండే. సో, ఆయనైతే ఇంటి దగ్గరే వదిలేసి ఎళ్ళాను. ఎందుకంటే స్కూల్ ఉందని జెప్పేసి నేను, రియో మాత్రమే వెళ్ళామనమాట. రియో ఏంటి ఇంత సైలెంట్‌గా పడుకున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా రియోకి ఫీవర్ వచ్చిందండి. ఇంటి దగ్గరే నార్మల్‌గా ఒళ్ళు కాలుతుంది లైట్‌గా. వర్షం అది ఉండే. కానీ అర్జెంట్ వర్క్ అని చెప్పి తీసుకొనెళ్ళాను. యాక్చువల్‌గా బస్‌లో స్టార్ట్ అయితే అయ్యాం గానీ ఫీవర్ అంటే ఫుల్ ఫీవర్ బస్‌లోనే వచ్చింది. యాక్చువల్‌గా నా దగ్గర సిరప్ అవైలబుల్‌గా లేదు. స్కార్ఫ్ ఉంటే దాన్ని వెంటనే తడిచేసి అంతా తుడుస్తా ఉన్నాననమాట. అయితే నా పక్కన ఒక ఆంటీ వచ్చి కూర్చుంది. తను మధ్యలోనే దిగిపోతది. దగ్గరగా వచ్చిన తర్వాత "ఏమైందమ్మా? ఎందుకు బాబుకి అలా తుడుస్తున్నావు?" అని అడిగిందనమాట. అంటే ఆంటీ ఇంతసేపు బాగానే ఉండే. ఇప్పుడే ఫీవర్ చాలా ఎక్కువైంది. నా దగ్గర బ్యాగ్‌లో థర్మామీటర్ ఉండే. చెక్ చేస్తే 101 ఫీవర్ ఉంది. నేను బస్సులో ఉన్నా ఏం చేయలేకపోతున్నా. చాలా భయమేస్తుంది. మా ఆయనకి అందరికి కాల్ చేసి చెప్పిన ఫీవర్ వచ్చింది. ఎలా అంటే "తుడుస్తా ఉండు, తడిగుడ్డ పెట్టు" అని చెప్పేసి అన్నాడనమాట. సరే అని పెడతా ఉంటే ఆంటీ అన్నది, "నేను దిగుతానమ్మా, మా బాబు బస్ స్టాప్‌కి వస్తాడు. నేను తనకి కాల్ చేసి చెప్తాను. 1 సెకండ్‌లో తీసుకొచ్చి నీకు అక్కడ ఇస్తాడు. నువ్వు బస్‌కి వస్తే ఆపమని చెప్పు" అని చెప్పి అన్నదనమాట. సో, ఆమె దిగింది. తర్వాత వాళ్ళ బాబొచ్చి తీసుకొచ్చి ఇచ్చిండు. నాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే 101 ఫీవర్ వస్తే 101, 102 ఫీవర్ వస్తే తలకెక్కితే మళ్ళీ ఫిట్స్ అలా వస్తదని చాలా భయమేసింది. తర్వాత తను సిరప్ తెచ్చి ఇచ్చిన తర్వాత వెంటనే వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి అయితే తగ్గింది. సో, కాసేపు ఆడుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే చాలా భయమేస్తది. ఎందుకంటే మన పక్కన ఎవ్వరు లేనప్పుడు ఏం చేయలేక నేను బాబుని పట్టుకొని ఎటు తిరగలేను, దిగలేను. ఏం చేయలేక చాలా భయమేసింది. కానీ తాను ఆంటీ దేవతలాగా వచ్చి నాకు వాళ్ళ బాబొస్తాడు, మా బాబొస్తాడు వెంటనే తెచ్చిస్తాడమ్మా. ఎందుకంటే చిన్న పిల్లలు కదా ఏం అనుకోరు, తెచ్చిస్తారులే. అలాంటి సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయి. ఎందుకంటే నాకు మన్మరాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు మేము ఎంత భయపడతామో, బాధపడతామో నాకు తెలుసు. అందుకనే చెప్తున్నా అనేసి చెప్పిందనమాట. వాళ్ళ బాబు తెచ్చేయగానే వేసిన తర్వాత తగ్గింది. లేకపోతే ఇంకా రియోకి చాలా ఫీవర్ వచ్చేది. తర్వాత ఆ రోజు తీసుకెళ్ళిన తర్వాత నిజామాబాద్‌కి అయితే తీసుకెళ్ళి హాస్పిటల్‌కి అయితే ఆ రోజు ఈవినింగే తీసుకెళ్ళి చూపించేసాం. సిరప్ తెచ్చిచ్చిన అతను అన్నాడనమాట, "అమ్మ ఈ ఒక్కటేసారికెయ్యు సిరప్, మళ్ళీ దాన్ని కంటిన్యూగా చెయ్యకు. ఎందుకంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ని అడిగి తీసుకొచ్చాను. ఎందుకంటే చిన్నపిల్లలకి డైరెక్ట్ అక్కడికెళ్ళి మెడికల్ షాప్‌కెళ్ళి అడిగితే ఇవ్వరు. నేను మళ్ళీ మా ఆర్ఎంపీ డాక్టర్ని అడిగి తీసుకొచ్చానని చెప్పి. సో, ఆ రోజు నైటే వెంటనే నిజామాబాద్‌లో ఉన్న హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళాము. సో, ఆయనైతే 7, 8 సిరప్స్ ఎలా ఇచ్చాడు. అది మాత్రం వేసిన తర్వాత కొంచెం తగ్గింది. సో, వర్క్ అయితే ఉందని చెప్పానుగా. నెక్స్ట్ డే అయితే వెళ్ళి అలా వచ్చేసాననమాట. కొంచెమే వర్క్ ఉంది. ఫాస్ట్‌గా అయిపోయింది. ఆ వర్క్ కోసం నేను అంత దూరం బాబుని తీసుకొని వెళ్ళాల్సొచ్చింది. అందులో ఫీవర్ అటాక్ అయింది. ఇంకా భయమేసింది. కానీ బై గాడ్ గ్రేస్ తొందరగా తగ్గింది. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నాడు. మనకేమన్నా అయితే ఏం భయం కాదు. అంటే పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం తట్టుకుంటాం. ఓకే. కానీ చిన్న పిల్లలకి ఏమన్నా అయితే భయమేస్తది. వచ్చేటప్పుడు కూడా చాలా ఏడ్చిండు బస్‌లో. సో, చాలామంది హెల్ప్ చేసిర్రు. వాళ్ళు నాకు తెలీదు. కానీ బాబు ఏడుస్తున్నాడని చాలామంది ఎత్తుకున్నారు. ఏడుపు ఆపడానికి ట్రై చేసినారు. కానీ ఓకే. ఎక్కువసేపు అయితే చాలామంది ఆడిపించినారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే వెళ్ళేటప్పుడు ఆంటీ నాకు హెల్ప్ చేసింది మాత్రం నేను లైఫ్‌లో అస్సలు మర్చిపోలేను. నాకైతే చాలా అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్‌లో ఆ ఆంటీ సిరప్ తెచ్చియడం అది ఎయగానే తగ్గింది. కొంచెం ఓకే అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసారా? కామెంట్ చేయండి.